హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ సునీల్ మద్దాల. ఏంటి రానున్న ఎగ్జిట్ పోల్స్ అన్నిటిని మనం గుప్పిట్లో పట్టుకున్నామండి. ఏ ఎగ్జిట్ పోల్ని వదలాలని అనుకోవట్లేదు నేను. కాబట్టి ప్రతి ఎగ్జిట్ పోల్ కూడాను ఒక అంచనాన్ని అయితే డిసైడ్ చేస్తుంది. ఈ ఎగ్జిట్ పోల్స్ ఈ సర్వేలు చూసే పందు రైళ్లు తెగ పందాలు కేసేస్తున్నారు. కానీ మన ఛానల్లో చూపించే ఎగ్జిట్ పోల్స్ మాత్రం కొంచెం దగ్గరగా ఉండి వాస్తవానికి దగ్గరగా ఉన్న ఎగ్జిట్ పోల్స్ని, వాస్తవాలకు దగ్గరగా ఉన్న సర్వేలు మాత్రమే మనం చెప్పాలని డిసైడ్ అయ్యాం మన రాజకీయ పరిజ్ఞానాన్ని ఉపయోగించి. కాబట్టి అలాంటి ఎగ్జిట్ పోల్స్, అలాంటి సర్వేలు ఉంటే కనుక ఖచ్చితంగా మన ఛానల్లో మనం టెలికాస్ట్ చేస్తాం, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. కాబట్టి ఇప్పటి వరకు మనం చెప్పిన సర్వేలు కానీ ఎగ్జిట్ పోల్స్ కానీ ఒక ఎత్తు అయితే, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఒక సర్వే సంస్థ గురించి, ఒక ఎగ్జిట్ పోల్ గురించి చాలా మంది డిస్కషన్ చేస్తున్నారు. ఎవరిదో అంటే కనుక ఎవరైతే ఉన్నారో ఆంధ్రాపై ఖుర్షిద్ హుస్సేన్ ఎవరైతే ఉన్నారో మహమ్మద్ ఖుర్షిద్ హుస్సేన్ తన ఎక్స్లో తెలియజేశాడు. మనం చూసాం. కాబట్టి నేను మీకు ఆ పిక్ పెడతాను. ఆయన చెప్పింది ఏంటంటే కనుక ఆంధ్రప్రదేశ్లో ఏ పార్టీ విజయం సాధించబోతుంది అనేది తన ఎక్స్లో తను తెలియజేసుకున్నాడు. అంతేకాదు తెలంగాణలో ఏమొస్తుందో చెప్పాడు. అలాగే ఇతర రాష్ట్రాల్లో కర్ణాటక, ఇలాగ చాలా రాష్ట్రాల్లో కూడా ఏ పార్టీలు విజయాలు సాధిస్తాయి అనేది ఆయన ముందే చెప్పాడు. కాబట్టి ఒక ఏంటంటే ముస్లింలో కూడా అంటే కొద్ది గొప్ప మహమ్మద్ ఖుర్షిద్ హుస్సేన్ చాలా తక్కువ మంది ఉంటారు వీళ్ళు. కాబట్టి అంత నాలెడ్జ్ సాధించి ఈ సర్వే అయితే కనుక చెప్పాడు. కాబట్టి మనం కొద్ది గొప్ప విశ్వసించదగినటువంటి వ్యక్తే. అంటే అంచనాలు ఎవడు అంత 100% ఇవ్వలేడండి. అదే నేను చెప్పేది. మొత్తానికి ఏదైతేనండి ఆంధ్రాపై ఖుర్షిద్ హుస్సేన్ ఏం చెప్పాడు అసలు ఆంధ్రప్రదేశ్ ఎన్నికల గురించి అంటే కనుక ఏ పార్టీ నెగ్గుతుందని చెప్పాడనైతే ఆ వైసీపీకి 110 నుంచి 116 సీట్లు అయితే కనుక వస్తాయి అనేది చెప్పాడు. ఆల్రెడీ మీలో చాలా మందికి అర్థమై ఉండవచ్చు ఏంటంటే ఏ పార్టీ నెగ్గుతుందని మహమ్మద్ ఖుర్షిద్ హుస్సేన్ చెప్పాడనేది. వైసీపీకి 110 నుంచి 116 సీట్లు అయితే వస్తాయి. అందులోనూ 52% ఓట్లతో, లాస్ట్ టైం 50% ఓట్లతోటే 2019 ఎన్నికల్లో 50% ఓట్లతోటే వైసీపీకి ఇంచుమించుగా 150 స్థానాల దాకా వచ్చేసినాయి. కాబట్టి ఈసారి ఏంటి 52% ఓట్లతోటి వచ్చే స్థానాలు ఎన్నరా అంటే కనుక 110 నుంచి 116 స్థానాలు మాత్రమే వస్తాయని చెప్పాడు. ఈయన కొంచెం క్రిటికల్గా చెప్పాడు, డిఫరెంట్గా చెప్పాడు. ఏంటంటే ఓటింగ్ పర్సంటేజ్ ఎక్కువగా ఉంటుంది, స్థానాలు ఎక్కువగా ఉంటాయి, కానీ గెలిచే సీట్లు మటుకు తక్కువ ఉంటాయని చెప్పాడు. అక్కడే నాకు కొంచెం ఆశ్చర్యం అనిపించింది. అలాగే టీడీపీకి 45% ఓట్లతోటి 57 నుంచి 65 స్థానాలు వస్తాయి అనేది కనుక చెప్పాడండి ఆయన. చూద్దాం ఈయన చెప్పినటువంటి విశ్లేషణ సర్వే ఎగ్జిట్ పోల్ ఏదైతే ఉందో దాన్ని జూన్ 4న మనకు తెలియజేస్తుంది. మహమ్మద్ ఎవరైతే ఉన్నారో ఖుర్షిద్ హుస్సేన్ చెప్పింది ఎంతవరకు నిజమనేది జూన్ 4న మనకు తెలుస్తుంది. చూద్దాం. ఈ లోపల ఎన్ని ఎగ్జిట్ పోల్స్ వచ్చినా సరే మీ ముందు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాను. మర్చిపోవద్దు, మన సబ్స్క్రైబ్ చేయండి, ఒక లైక్ అయితే చేయండి, ఖచ్చితంగా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తున్న మీకు అందరూ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్.